హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్. టుడే వీడియోలో గుమగుమలాడే గోంగూర పచ్చడి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఫ్రెష్గా ఉన్న గోంగూర కట్టలు అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కాడల నుండి ఆకులన్నిటినీ నీట్గా సెపరేట్ చేసేసేయాలి. ఈ విధంగా ఈ గోంగూర ఆకులన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అలానే 6 టొమాటోలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరనైతే దీంట్లో వేసేసేయాలి. గోంగూరనంతటిని ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలానే ½ గ్లాస్ వాటర్ వేసుకొని దీనిని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. దీనిని 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే బాయిల్ అయిపోయి ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తి తీసుకొని ఈ టొమాటోస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గోంగూర ఇవన్నీ బాగా కలిసేటట్టయితే మెత్తగా చేసేసేయాలి. ఈ విధంగా మెత్తగా చేస్తున్నప్పుడే మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 7 లేదా 8 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేగిన వాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును గోంగూరలో వేసి బాగా కలిపేసేయాలి. ఇంతేనండి, మన గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ ఏమీ లేదు, చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. గోంగూర ఆకునైతే తీసి పక్కన పెట్టుకుంటే మనం ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము కూడా ఈ విధంగానే చేస్తాము అనేవాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.